ఆలోచించింది. నేను బ్రహ్మలోకం వెళ్ళేది. అవును. బ్రహ్మదేవుడు పొందలేకపోయాడు. అవును. అక్కడ బ్రహ్మదేవుడు భస్మ చేశాను. వైకుంఠపట్నం వెళ్ళాను. ఆదిత్యమూర్తి కూడా ఇదే మాట అన్నాడు. నీ దగ్గరకు వస్తే నువ్వు ఇలాగంటున్నావా? నేను మీకు కన్నా తల్లినా? మీరు నాకు బిడ్డలా? నేను తల్లిని ఎలాగయ్యేరు? ఒకసారి వరంగా చెప్తున్నారు కంటండి. శంకర పరమేశ్వర మీరే గొడ్డలే పట్టారు, గొడ్డనా బిడ్డలరు, గొడ్డనా బిడ్డలరు, మీరు ఏమయ్యా శంకర పరమేశ్వర మీరు గుడ్డు లోపల పుట్టారు, గుడ్డేనా బిడ్డ అవుతుంది. మీరు నాకు మన వాళ్ళు అవుతారు, ముద్దులు మనవళ్ళు అవుతారు. మనవలకి మామలకి 7 గడియల సేపు నన్ను పండవయ్యా నా యొక్క మెడలో తాడి కట్టి ఈ యొక్క భార్య కింద స్వీకరించిన ఆయన అన్నాడండి. అవునండి. ఎంత చెప్పినా కానీ మహానుభావుడు ఆలకిస్తలేదు ఆదిశక్తి. అప్పుడు శంకరుడు ఆలోచించాడు, ఇది కామంలో మునిగిపోయినాడు. అలాగని శంకరుడు ఆదిశక్తితో అంటా ఉన్నాడు, అమ్మా నిన్ను పొందుతాడు కానీ నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది తల్లి. నాయనా చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్దవాళ్ళు చేసేది, నన్ను చూస్తుంటే ఎందుకు భయం వేస్తుంది నాయనా? అమ్మా నీ తలకూరులు చూస్తే శీలమండ దాకా దిగిపోయి ఉన్నాయి. నీ తలకూరులు నాకు కావాలి తల్లి. ఆదిశక్తి శంకరుడికి తలకూరులు దానం చేసిందట. శంకరుడు ఆదిశక్తి అంటా ఉన్నాడు, నీ తలకూరులు అంటే దానం చేసేవు కానీ నిన్ను చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది నాయనా. అమ్మా నీ తలకూరులు దానం చేసేది నా దగ్గర ఇంకా ఏముందని నీకు భయం వేస్తుంది నాయనా? అమ్మా నీ నట్టన 3వ నేత్రం ఉంది, నీ యొక్క మొక్క 3వ నేత్రం నాకు కావాలి తల్లి. అప్పుడు ఆదిశక్తి శంకరుడికి 3వ నేత్రం దానం చేసిందట. అవునండి. ఎప్పుడైతే 3వ నేత్రం దానం చేసిందో శంకరుడికి ఏమనుకుంటే అదే జరిగిపోతుంది. ఆదిశక్తి అంటా ఉన్నాడు, ఇటువంటి స్త్రీని సిగ్గుపడేలాగా చెయ్యాలి. 4 కాళ్ళు జంతువుకు సాటి, నోరు లేని పక్షికి సాటి. అలాగని మహాతల్లికి ఆదిశక్తికి నిలబడి వాడు పోయిందా? ఆదిశక్తి ఎలాగుందా? ఒక్కొక్కరి పొద్దురా నాయన డొక్కలు పోడుతురు, నాయన డొక్కలు పోడుతురు, ఒక్కొక్కరి పొద్దురా నాయన డొక్కలు పోడుతురా.